శ్రీ వరలక్ష్మీదేవి పూజా విధానము ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ముందుగా వరలక్ష్మీ వ్రతం పూజా సామాగ్రిని అమర్చుకోవాలి. అవి ఏమి కావాలి అంటే పసుపు, కుంకుమ, గంధం, విడి పువ్వులు, పూలమాలలు, తమలపాకులు, 30 వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరము, చిల్లర పైసలు, తెల్లని వస్త్రము, రవిక దుస్తులు, మామిడి ఆకులు, 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా నోముదారం లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారు చేసిన నైవేద్యాలు, బియ్యము, పంచామృతాలు, దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి. ఇవి అన్నీ కూడా ఉన్నవారు అమర్చుకోవచ్చు. లేనివారు ఎవరి శక్తి కొలది వారికి తగినంత రీతిలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడమే ప్రధానమని చెప్పవచ్చు. ఇప్పుడు పూజ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం. శ్రావణ మాసంలో 2వ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ముందుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. కలశము అంటే రాగి చెంబు, ఇత్తడి చెంబు, వెండి, బంగారము. ఇందులో ఎవరి శక్తి కొలది వారి తాహతు కొద్దీ అక్కడ చెంబుని ఏర్పాటు చేసి అందులో నీరు పోసి అలాగే మామిడి తోరణాలు అందులో పెట్టి ఒక పసుపు కొంచెం అక్షతలు అందులో వేసి దానిపైన కొబ్బరికాయను ఉంచి ఈ రవిక ముక్కని కలశం ఆకారంలో తయారు చేసి దానిపైన పెట్టి బొట్టు పెట్టి అలంకరిస్తే అదే వరలక్ష్మీదేవిగా భావించి పూజ చేయవచ్చు. అలాగే దీని వెనకాల ఒక వరలక్ష్మీదేవి ఫోటోను కూడా ఉంచుకోవచ్చు. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. అట్లాగే తోరం ఒకటి తయారు చేసుకోవాలి. అది ఎలా చేయాలి అంటే దాన్ని 5 లేదా 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పూలతో 5 లేదా 9 ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. ఈ తోరానికి కూడా పూజ ఏ విధంగా చేయాలి అనేది ఈ పూజా విధానంలోనే తెలుసుకుందాం. ముందుగా ఈ మంత్రాలతోటి గణపతి పూజ ప్రారంభించాలి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూబలసారభక్షకం ఉమాసుతశోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అపవిత్రో పవిత్రో వా సర్వావస్త్వాం గతోపి వః యస్మస్ పుండరీకాక్షం పుండరీకాక్షం సభామధ్యాంతరం శుచిః అని మన పూజా ప్రాంగణం అంతా కూడా నీటితోటి శుద్ధి చేయాలి. మీరు ఒక పంచపాత్ర పెట్టుకోవాలి. అంటే ఒక చెంబు కానీ గ్లాసు కానీ రాగి గ్లాసు కానీ రాగి చెంబు కానీ దాంతో నీళ్లు తీసుకొని ఉద్ధరణ పెట్టుకొని దాంతో సభా ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేయాలి. ఆచమనీయం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఉద్ధరణతోటి 3 సార్లు కుడి చేతిలోకి నీళ్లు తీసుకొని త్రాగాలి. తర్వాత చేతిని శుద్ధి చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణాయ నమః. ఉత్తిష్టంతో భూతపిశాచః ఏతే సమ్మధురోధన్ బ్రహ్మకర్మ సమార్వే. ఓం భూః, ఓం మహాః, ఓం జనాః, ఓం తపాః, ఓం తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేమస్య ధీమహి దివ్యో యో నః ప్రచోదయాత్. పాతదుర్తే క్షేత్ర శ్రీ పరమేశ్వరముద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోర్జ ప్రవర్తమానస్య
अद्य ब्राह्मणे द्वितीयपरार्धे श्वेतवरहंस्वेन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षप्रतखण्डे मेरो दक्षिणदिग्भागे श्रीशैलेशे अस्मिन् वर्तमानस्य व्यवहारेन्द्रमानेन श्रीपराभवनामसंवत्सरे दक्षिणायने वर्षऋतुः श्रावणमासे शुक्लपक्षे नवमीं तिथोः भृगुवासरे अनुराधा नक्षत्रे शुभयोग शुभकरणयामंगुण विशेषण विशिष्टायां ఈ తిథి మరియు నక్షత్రము రోజు చదివిన చోట మీరు ఏ వారం నాడు అయితే అంటే 4 వారాలలో ఏ రోజు చేసుకుంటున్నారో ఆ రోజు తిథి మరియు నక్షత్రాన్ని చదువుకుంటూ ఉండాలి. ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో శ్రీమాన్ గోత్రోద్భవస్య మీ గోత్రనామం చదువుకోవాలి. శ్రీమాన్ నామధేస్య మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే యజమాని పేరుతో చెప్పి సహ కుటుంబస్య అంటే సరిపోతుంది. శ్రీమాన్ గోత్రోద్భవస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అఖండ విద్యా ఉద్యోగ మనోవాంఛాబల సిద్ధ్యర్థం మమ మనోభీష్ట సిద్ధ్యర్థం సకలారిష్ట నివృత్త్యర్థం సర్వశత్రుబలాయనార్థం అపమృత్యు పరిహారార్థం శ్రీ వరలక్ష్మీ దేవత వరలక్ష్మీ వ్రత पूजां करिष्ये अध कलशपूजां करिष्ये. कलशस्य मुखे विष्णु कंठे रुद्रे समाश्रिताः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातृगणाः स्फुताः कुक्षितो सागरे सर्वे सप्तद्वीपवसुन्धरः ऋग्वेदो यजुर्वेदो सामवेदो अधर्वणः अंगे सहिता कलशाम्बु समाश्रिताः गंगे चमने च गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधं कुरुः. कलशोदकेन पूजा द्रव्याणि అంటే పూజా ద్రవ్యాల మీద జల్లాలి. దేవానాం అంటే దేవుడి మీద జల్లాలి, అమ్మవారి మీద విఘ్నేశ్వరుడి మీద జల్లాలి. ఆత్మానాం అంటే మీ మీద మీరుతో పాటు ఎవరైనా కూర్చుంటే పూజలో వాళ్ళ మీద జల్లుకోవాలి. దేవానాం ఆత్మానాం సంప్రోక్షయామి. అధ ఘంటానాదం గంట వాయిస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. అధ ఘంటానాదం ఆగమార్థుంత దేవానాం గమానార్థుంత రాక్షసాం తత్ర దేవతాహ్వలాంజనం ఘంటానాదం కృత్వా అని ఈ గంట వాయించిన తర్వాత ఆపేసి అధ శ్రీ మహాగణాధిపతి షోడశోపచార పూజాం కరిష్యే అని చెప్పేసి మీరు పసుపు గణపతిని సిద్ధం చేసుకున్నటువంటి పసుపు గణపతికి ఇప్పుడు గణపతి పూజ చేయాలి. అధో నిర్వజ్ఞేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవో సర్వకార్యేషు సర్వదా. ఆగచ్చ వరసిద్ధి వినాయక అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతి పైన అక్షతలు చల్లాలి. యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి. షోడశోపచార మంత్రాలు అంటే ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందవరోజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. స్వామివారి ముందు పళ్ళు కానీ బెల్లాన్ని కానీ నైవేద్యంగా పెట్టాలి. ఓం భూర్భువస్వ తత్సత్విత్వరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ జల్లుతూ సత్యం త్వరేణ పరిశంచయామి. అమృతమస్తు అమృతోపస్తరణమపి. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యయానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రాహ్మణ్యే స్వాహ. గుడసహిత ఫల నివేదనం సమర్పయామి.
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని 5 సార్లు ఈ 5 మంత్రాలతోటి స్వామివారికి చూపించిన తర్వాత నీటిని వదలాలి, కింద వదలాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలానంతరం ఆచమనీయం సమర్పయామి. కర్పూరం వెలిగించి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. అనేన మాయాచరిత గణపతే అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతివర్దేవత సుప్రీత ప్రసన్న సుప్రసన్న వరదా భవతు మమ ఇష్టకామ్యార్థసిద్ధిరస్తు. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరము వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు మనము ఏదైతే కలశాన్ని తయారు చేసి పెట్టుకున్నామో ఆ కలశ పూజ చేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రే సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృడా స్మృతా కుక్షతో సాగరే సర్వే సప్తద్వీపావసుందరః ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగే సహితాః సర్వే సాకలసాంబు సమాశ్రితాః. ఆయాంతో గణపతి పూజార్థం దుర్తేక్షయకారకాః గంగే చమనే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపై పూజాద్రవ్యాలపై పూజ చేస్తున్న వారిపై తలపై చల్లుకోవాలి. సంకల్పము ఆచమనీయం ఆల్రెడీ చెప్పేశాం కదా అనుకోవచ్చు, కానీ అది గణపతి పూజ కోసం చెప్పాము. ఇప్పుడు అమ్మవారికి మళ్ళీ ప్రారంభం నుంచి చేయాలి కాబట్టి ఇది మళ్ళీ చెప్పుకోవాల్సి ఉంటుంది, మళ్ళీ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. మమ ఉపాత్త సమస్త దురితేక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైశ్వంతరే మన్వంతరే కలిగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానేన వ్యవహారగ్రంథమానేన ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణమాసే శుక్లపక్షే శుభతిథో అంటే ఆ రోజు తిథిని మనం చదువుకోవాలి. అలాగే ఆ వాసరే శుభయోగే భృగువాసరే అంటే శుక్రవారం కాబట్టి భృగువాసరము అని చదువుతాము. భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో మమోపాత్త సమస్త దురితేక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమతి గోత్రవతి నామధేయవతి శ్రీమత్యాః గోత్రోవత్యాః నామధేయవత్యాః అని మీ యొక్క గోత్రనామాలు పూజ అలాగే మీ యొక్క నామధేయములు ఇక్కడ చెప్పుకోవాలి. మమ సహ కుటుంబస్య క్షేమస్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవతాముద్యస్య వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే తదంగ కలశ పూజాం కరిష్యే. ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవామేగే సురాసుర నమస్కృతే అని ఆ దేవిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఆవాహనం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఆవాహయామి అని దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించి ఒక పుష్పాన్ని సమర్పించాలి.
తర్వాత నమస్కరించుకోవాలి. ఆసనం సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురధత్ర విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. ఆసనం సమర్పయామి. ఆసనం చూపి పసుపు, కుంకుమ, పూలు, అక్షతలు దేవి మీద జల్లాలి. పాద్యం సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం పాద్యం గృహణాదేవి త్వం స్వధా సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాం పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇస్తున్నట్లు భావించి ఉద్ధరణితోటి పంచపాత్రలోని జలాన్ని వరలక్ష్మీదేవిపై చల్లి 2 చుక్కల జలము వేరొక పాత్రలోకి వదలాలి. అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్ర స్థగంధం పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణా సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాం అర్ఘ్యం సమర్పయామి అని చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లు భావిస్తూ పంచపాత్రలోని జలాన్ని పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి అర్ఘ్యం పాత్రలో 2 చుక్కలు వదలాలి. అంటే ఒక ప్లేటు కానీ ఏదన్నా పెట్టుకొని దాంట్లో ఒక 2 చుక్క నీళ్లు వదలాలి. ఆచమనీయం సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే వరలక్ష్మీ దేవతాం ఆచమనీయం సమర్పయామి. ముఖం శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఇస్తున్నట్లుగా భావిస్తూ జలాన్ని వేరొక పాత్రలోకి వదలాలి. పంచామృత స్నానం పయోధీఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే శ్రీ వరలక్ష్మీ దేవతాం పంచామృత స్నానం సమర్పయామి. నెయ్యి, పాలు, పెరుగు, తేనె, పంచదార కలిపిన ఈ 5 మిశ్రమాలని కలిపినటువంటి పంచామృతము దేవిపై ఉద్ధరణితో చల్లాలి. శుద్ధోదక స్నానం గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గురుణా విదు సోదరి శ్రీ వరలక్ష్మీ దేవతాం శుద్ధోదక స్నానం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పువ్వుతో దేవిపై చల్లాలి. వస్త్రయుగ్మం సురార్చితాం ఘ్రియగుళే యుగళే ధూకో వలసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణా హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాం వస్త్రయుగ్మం సమర్పయామి. పట్టు లేదా శక్తికి తగిన వస్త్రాన్ని అమ్మవారికి ఇస్తున్నట్టు పత్తితో చేసిన కొన్న వస్త్రయుగ్మం సమర్పించాలి. అంటే పత్తితోటి ఒక చిన్న పోగులాగా తయారు చేసి దాన్ని అమ్మవారికి పట్టు వస్త్రం సమర్పిస్తున్నట్లుగా భావించి అమ్మవారి పాదాల దగ్గర సమర్పించాలి. ఆభరణం కేయూర కంకణాదేవి హారనూపూర మేఖలా విభూషణన్యామూల్యాని గృహణా ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆభరణం సమర్పయామి. బంగారం లేదా వెండి మీ శక్తానుసారము దేవికి ఆభరణం సమర్పించాలి. లేదా దాని బదులుగా పువ్వులు కానీ అక్షతలు కానీ వేసి నమస్కరించుకోవాలి. యజ్ఞోపవేతం తప్తే హేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణా త్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీ దేవతాం ఉపవీతం సమర్పయామి. అంటే ఒక పత్తితోటి చిన్న దారం పోగులాగా అంటే పొడుగ్గా చేసి అది యజ్ఞోపవేతం సమర్పిస్తున్నట్లుగా భావించి అమ్మవారి పాదాల దగ్గర ఉంచాలి. గంధం అక్షతాన్ దబళాన్ దివ్యాన్ సాలీయాన్ తండూలాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహత్యా మబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీ దేవతాం అక్షతాన్ సమర్పయామి అని కొన్ని అక్షతలను దేవి మీద జల్లాలి. పుష్ప పూజాం మల్లికా జాజి కుసుమైశ్చ పంక్ఫైర్వకుళస్తైస్తదా నీలోత్ఫలైశ్చ లలారై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీ దేవతాం
పుష్పై పూజయామి అని అన్ని రకాల పువ్వులతోటి దేవిని పూజించాలి. ఈ షోడశోపచార పూజ పూర్తి అయిన తర్వాత అదంగ పూజ చేయాలి. అనగా ఇప్పుడు మీరు కొన్ని పువ్వులను లేదా అక్షతలను తీసుకొని అదంగ పూజ అక్షతలతోటి కలశానికి పూజ చేయాలి. చంచలాయై నమః పాదో పూజయామి. ఓం చపలాయై నమః జానునే పూజయామి. ఓం పీతాంబరాయై నమః ఊరూం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రో పూజయామి. ఓం రమాయై నమః కర్ణో పూజయామి. ఓం కమలాలయాయై నమః శిర పూజయామి. ఓం శ్రీవరలక్ష్మీ నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఆ తరువాత పుష్పాలతోటి అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోటి పూజించాలి. అధ శ్రీ వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి ప్రారంభ. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్షీరోధసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదత్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజన్యై నమః. ఓం తుష్టయే నమః. ఓం దార్ఢ్రనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియాయై నమః. ఓం భాస్కర్త్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుందరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః.
ఓం ధనధాన్యకర్త్రే నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రేణ సౌమ్యాయే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం నృపవేస్మగతాయే నమః. ఓం నందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్యై నమః. ఓం ప్రసన్నాక్ష్మ్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వోపప్రదవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఇది తోర పూజ అని చేయాలి. మీకు ముందుగా చెప్పినట్లుగా తోరాన్ని తయారు చేసుకున్నారు కాబట్టి ఆ తోరానికి పూజ చేయాలి. తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ విధంగా పూజ చేయాలి. కమలాలయాయ నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయై నమః. షష్ఠమ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసహోదత్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీయై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధం చ మమ సౌభాగ్యం దేహి మే రమే. ఇప్పుడు వ్రతకథని ప్రారంభించాలి. వరలక్ష్మీదేవి వ్రతకథ ప్రారంభం. పూర్వం సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయనను కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథా, స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని కోరింది. అందుక త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉంది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణమాసం 2వ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకుని అత్తమామల సేవలో తరించు ఉండేది. వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.
అంతలోనే మేల్కొన్న చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించారు. చారుమతిని వరలక్ష్మీ వ్రతం చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లున మోగాయి. రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు దగదగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ల నుంచి గజ తరగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతల శిరస్సుపైన వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. అందుకే వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవిని వేడుకుంటే ఆమె వరాలని వసగి మనల్ని సుఖ సంపదలతో, సిరి సౌభాగ్యాలతో తొలతూగేటట్లు ఆ తల్లి ఆశీర్వదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. శ్రీ మహావరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి. శ్రీ మహావరలక్ష్మీదేవతాయై నమః. దీపం దర్శయామి. ధూపాన్ని వెలిగించి అమ్మవారికి చూపిస్తూ తరువాత దీపాన్ని అమ్మవారికి చూపించి దీపానికి నమస్కారం చేసి దీపాన్ని సమర్పించినట్లుగా భావించి నమస్కారం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఓం భూర్భవస్సురః తత్సద్విద్వరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధివ్యో యోనః ప్రచోదయాత్ అని గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదన చేసి చుట్టూ జల్లుతూ
సత్యం త్వర్యేణ వర్షంచయామి అమృతమస్తు అమృతోపస్తరణపిపి ఓం ప్రణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యాన స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రాహ్మణ్యే స్వాహ గుడసహిఫలత నివేదనం సమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని చెప్పి అమ్మవారికి చూపించిన తర్వాత కొన్ని నీటి చుక్కలను పక్కకి వదలాలి. అలాగే ధూపదీప నైవేద్యాలు పూర్తయిన అనంతరము తాంబూలం సమర్పించాలి. తాంబూలం అనగా తమలపాకులు, వక్క, ఒక 2-3 చిల్లర పైసలు, అలాగే ఒక 2 అరటిపళ్ళు కానీ ఏదైనా ఫలాలు కానీ ఏదైనా పెట్టవచ్చు. అదంతా అమ్మవారి దగ్గర పెట్టి ఈ కింది మంత్రాన్ని చదువుకుంటూ ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి తాంబూలానంతరం ఆచమనీయం సమర్పయామి అని చెప్పి తాంబూలం అయిపోయిన తర్వాత ఇప్పుడు నీరాజనం సమర్పించాలి. ఈ నీరాజనం సమర్పించేటప్పుడు మీరు ఏ పాట పాడుతూ నీరాజనం సమర్పించినా పర్వాలేదు, లేదా ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి అని చదువుతూ నీరాజనము హారతిని అమ్మవారి చుట్టూ తిప్పుతూ అమ్మవారికి సమర్పించాలి. నీరాజనం చదువుకోవాలి అనుకున్నవారు శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహ్యం దేవీ గృహేత్యాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ 3 సార్లు కుడి చేతి వైపుగా తిరుగుతూ యాని కానిజ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవాః త్రాహిమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవా శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహేశ్వరః రక్ష రక్షో దేవి సర్వదా మమ ప్రసన్నం కురు అని శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని సమర్పించిన తర్వాత నమస్త్రైలోక్య జనని నమస్తే విష్ణువల్లభే త్రాహి మాం భక్తవరదే వరలక్ష్మీ నమోస్తుతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారం సమర్పయామి అని నమస్కారం సమర్పించిన తర్వాత ఒక 2 పుష్పములను చేత్తో పట్టుకొని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్థు మే అన్యథా షోడశోపచార భక్త్యోపచార శక్త్యోపచార భగవాన్ సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు మమ క్షమాపణ సమర్పయామి అని చెప్పుకొని లెంపలు వాయించుకొని ఈ పూజలో కానీ ఈ వ్రతంలో కానీ మేమేదైనా చేయరాని తప్పులు చేసినా ఏదైనా తప్పులు పొర్లినా అన్నిటిని నిండు మనసుతో క్షమించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లుగా భావించి ఈ మీరు పట్టుకున్న పుష్పములను అమ్మవారి పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకొని మీ యొక్క మనసులోని కోరికలను తలుచుకొని ఆ వరలక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ మీరు కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే సిద్ధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు. ఈ తంతు మొత్తం పూర్తయిన తర్వాత మీ ఇంటికి వచ్చిన ముత్తైదువులకి తాంబూలాలు సమర్పించి వారికి భోజన సత్కారాలు చేసి మీరు కూడా భుజించి అందరూ కూడా శుభ సంతోషాలతోటి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము. స్వస్తి.